హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతున్నాయని చూపిద్దామని చెప్పి వచ్చానమాట. మనం వీడియో పెట్టేది ఒక 2 రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటన్నది అయితే మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఇంకా వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ రాజధాని ప్రాంతంలో పనులు ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది అన్నది మీకే చూపిస్తాను అనమాట. మనం ప్రజెంట్ వచ్చేసి మనం ఈ కరకట్ట రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. వన్ లో వచ్చేసేమో మనకి 14 కిలోమీటర్లు చేశారు. ఆల్రెడీ దొండపాడు నుంచి మనకి వెంకటపాలెం వరకు అయితే సిరాక్సిస్ రోడ్ కంప్లీట్ అయితే అయింది. మళ్ళీ ఇప్పుడు వెంకటపాలెం నుంచి మనకు వచ్చేసేమో మనకి ఉండవల్లి వరకు అయితే ఈ సిరాక్సిస్ రోడ్డు పనులు అయితే జరగాలి. ఇక్కడ ఈ రోడ్డు వరకు ఎంతవరకు పనులు జరుగుతున్నాయో మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి మీరైతే చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న గెస్ట్ హౌస్ కొంచెం ముందుకు రాగానే టర్నింగ్ లోనే ఇక్కడే ఈ కరకట్ట దగ్గర కూడా ఈ పనులు అయితే చేస్తున్నారండి. మొత్తం ఇదంతా సదునైతే చేసి ఈ పనులు అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఉండవల్లి వరకు అయితే ఈ సిరాక్సిస్ రోడ్డు కోసం అని చెప్పి ఈ పనులు అయితే చేస్తున్నారు. కొంచెం అయితే ఏంటంటే ఈ ఈ పొలాల దగ్గర అయితే ల్యాండ్ అయితే ఇంకా ఈ పనులు అయితే జరగలేదన్నమాట. ఇచ్చినట్ల వరకు అయితే ఇలా చేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఎలా ఉందన్నది మీకైతే చూపిస్తానండి. అలానే ఇక్కడ వెంకటపాలెం నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్న్నర దాకా ఈ కంకర అయితే వేసి మొత్తం రోడ్డు పనుల కోసం అంతా చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఇంకా ఈ ల్యాండ్ ఇష్యూస్ ఉండటం వలన ఇక్కడ ఇంకా ఈ పనులు అనేది జరగలేదు. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇదంతా కూడా అంతా మట్టి అయితే వేసి లెవెల్ వారీ అయితే చేసుకున్నారు అన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది కూడా చూడొచ్చు. అలానే రోడ్లు పనులు మొత్తం జరుగుతున్నాయి. మొత్తం ఇది రాజధాని ప్రాంతంలో కూడా మొత్తం ఎలా ఉందన్నది మీకైతే చూపిస్తాను. వీడియో పూర్తిగా అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఎంత కంకరు అంతా తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ అది కంకర అయితే వేసారు. నెక్స్ట్ ఇంకా తారు వేసే పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. మీకు అది కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి. చూడొచ్చండి, ఇది వచ్చి వీడియో రికార్డ్ అయితే ఈ మంగళవారం రోజు నవంబర్ 25వ తారీఖు టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ప్రజెంట్ ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను. చూసారు కదా, ఇది మొత్తం అయితే ఈ కంకర్ని అయితే పోసి అంతా లెవెల్ అయితే చేశారన్నమాట. మనం దీనికి సంబంధించి ఒక 11 రోజుల క్రితం అయితే వీడియో అయితే చేసాము. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మీరు కూడా చూడొచ్చండి. ఈ పనులు అనేది చాలా వేగంగా ఈ సిరాక్సిస్ రోడ్డు ఈ కనెక్టివిటీ పనులు కూడా చేస్తున్నారు. ఎంత ఇక్కడ కూడా అంతా మార్కెట్ చేసుకుంటున్నారండి. అక్కడ వెంకటపాలెం దగ్గర నుంచి మనకి ఆశ్రమం అయితే ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఈ కంకర అయితే పోసి ఇక్కడ చేశారన్నమాట. ఇటువైపు కూడా కొంచెం సదునే చేస్తున్నారు. కొంచెం ఆ ల్యాండ్ కూడా క్లియర్ అయిపోతే ఇంకా కొంచెం స్పీడ్గా అయితే ఈ పనులు జరుగుతాయండి. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదండి, అంతా ఈ పనులు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఈ కంకర్ని అయితే వేసి అంతా లెవెల్ అయితే చేశారన్నమాట. నెక్స్ట్ ఇంకా తార్ అయితే వేయాలి. అది కూడా వేస్తే ఇంకా ఇక్కడ వరకు అయితే పని కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. కానీ ఈ సిరాక్సిస్ రోడ్డు ఈ ఫేజ్ 2లో భాగంగా ఇది కూడా కంప్లీట్ అయిపోతే మన రాజధాని ప్రాంతానికి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఒక వైపు అయితే మొత్తం అంతా లెవెల్ చేశారు. ఇది కూడా చేయడం కోసం చెప్పి చేశారన్నమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదిగోండి, ఇదంతా లెవెల్ అయితే చేశారన్నమాట. లెవెల్ చేసి ఇదంతా చూడండి. ఇదిగోండి, ఒక లైన్ వరకు అంతా మొత్తం తారేయడం కోసం దానికి ముందు ఎంత లెవెల్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇదంతా పోసుకుంటూ అయితే వచ్చారు. ఇది మిక్స్ చేసిన దాన్ని తీసుకురావడం కోసం అని చెప్పి వెళ్ళారంట. అందుకని చెప్పి ఆపారనమాట మిషనరీ. ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి, చూస్తున్నారు కదా. కానీ ఇవి కూడా చాలా త్వరగానే అయితే చేశారండి. మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చేసేమో కరకట్ట రోడ్డు అనమాట. ప్రజెంట్ ఏంటంటే అదే అమరావతి వెళ్ళటానికి దారి అనమాట. కానీ ఈ సిరాక్సిస్ రోడ్ ఇది కూడా కంప్లీట్ అయిపోతే చాలా బిజీగా అయితే ఉంటుంది వెళ్ళటానికి. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందన్నది కూడా.
ఈ వెంకటపాలెం నుంచి ఈ ఉండవల వరకు ఈ 4 కిలోమీటర్లకు కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు అయితే చేస్తున్నారండి. ఎంత రీసెంట్ గానే చేసిన పనులు అనమాట. ప్రజెంట్ ఎలా ఉందో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. ఇదంతా ఎన్సీసీ వాళ్ళే చేస్తున్నారండి. చూసారు కదా, ఈ మట్టిని అంతా కూడా తోడుకొని అయితే ఇక్కడ పెడుతున్నారు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా ఈ కంకర అయితే పోసి లెవెల్ చేశారన్నమాట. రోడ్డు చూసారు కదా ఎంత హైట్ గా ఉందో. మనం 15 రోజుల క్రితం మనం వీడియో అప్లోడ్ అయితే చేసాం కదా, ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి. అప్పుడు ఇదంతా తవ్వుతున్నారు అంతే. ఇప్పుడైతే మీరు వచ్చి చూస్తే ఇదంతా చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం అంతా కంకర అంతా వేసి పనులు అయితే చేశారన్నమాట. అలానే ఇటు సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు అసలు ఎంత మందంగా అయితే హైట్ పోసారో. ఎన్ని టిప్పర్లు, ఎంత ఇసుక కంకరు అంతా తరలిస్తున్నారన్నమాట. అలానే ఇటేమో సైడ్ డక్స్ నిర్మాణం పనులు చేస్తున్నారండి. ఇటు సైడ్ కూడా మొత్తం చూడొచ్చు డక్స్ నిర్మాణం పనులు చేస్తున్నారండి. చూద్దాం, కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి, రోడ్డుకి ఇరువైపులో కూడా ఈ డ్రైనేజీ పనులు, డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి, మనం ఇప్పుడు కరెక్ట్గా ఈ వెంకటపాలెం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అంతకుముందు అంతా తవ్వైతే పెట్టారు. ఇప్పుడు కూడా ఇదంతా కంకరతో అంతా వేసి రెడీ చేశారన్నమాట. ఇంక నెక్స్ట్ తార్ వేయడం కోసం అని చెప్పి ఇంకా లెవెల్ అయితే చేశారు. ఇక్కడ కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. అలానే సీడ్ యాక్సిస్ రోడ్డులో కూడా ఎలా పనులు జరుగుతున్నాయా లేదన్నది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే కనుక ఈ కేబుల్ లైన్స్ కోసం అని చెప్పని ఇదంతా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయండి. ఇది కూడా చూద్దాం. ఇది కూడా చూసే కదా, మొత్తం ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో చెట్లు కూడా మొత్తం అంతా అక్కడక్కడ కొంచెం పాడైపోతే వాటిని అంతా క్లియర్ చేశారన్నమాట. మళ్ళీ కొత్తగా చిగురైతే వస్తుంది. ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఈ కేబుల్ లైన్ కోసం చేయడం కోసం ఇదంతా క్లియర్ చేసుకుంటున్నారు. ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. అలానే చూస్తారు కదా, ఇక్కడ వాకింగ్ ట్రాక్ సంబంధించి అసలు చెట్లు చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నాయి చూడటానికి. చూడండి, 28వ తారీఖు అలానే ఇప్పుడు మనకి ఈ బ్యాంకులు కూడా భూమి పూజ అయితే జరగబోతుంది. అలానే మనకి ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఈ వర్క్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. దానికి సంబంధించి సీఎం గారు కూడా అయితే వస్తారన్నమాట. దానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంతా. మన ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో వచ్చి ఒక 10 రోజులు అయితే అవుతుందండి. అసలు అప్పటికి ఇప్పటికి పనులు అయితే చూడండి అసలు ఎంత కేబుల్ లైన్లు ఎన్ని మొత్తం ఫిట్ చేస్తారన్నమాట చివరి వరకు. అంతకుముందు మనం వచ్చినప్పుడు గుంటలు అయితే తవ్వారు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పనులు ఎలా చేశారన్నది కూడా.
మనకు అక్కడ వెంకటపాలెం వరకు అయితే మొత్తం కంప్లీట్ చేశారన్నమాట. ఈ చేసిన అంతవరకు అయితే ఇసుక అంతా వేసి కప్పారు. ఇంకా ఇటువైపు అంతా చేయాలి. కానీ ఇవి కూడా చాలా స్పీడ్గానే అయితే చేశారండి. ఈ పైపులు కూడా ఫిట్ చేయడం అనేది మీరు చూసారు కదా ఎంతవరకు అయితే ఉందో. ఇక్కడ ఈ విధంగా అయితే జరిగినాయండి పనులు. ఇంకా చూద్దాం వెళ్ళి. ఇదంతా మంచినీటి పైప్ లైన్లు. మొన్న ఆల్రెడీ అప్పుడు మనం చూపించాం కదా, ఇవి కూడా అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశారన్నమాట. ఈ 12 రోజుల్లోనే ఈ పనులు అయితే ఇంత బాగా అయితే జరిగినాయి అన్నమాట. చాలామంది అంటున్నారు పనులు జరగట్లేదు, ఇంకా స్పీడ్గా జరగాలి, ఇంకా స్పీడ్గా జరగాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రజెంట్ వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఎందుకంటే ఎలా జరుగుతుంది పనులు అన్నది కూడా మనం చూపిస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాం అన్నమాట. ఇక చూడండి, అలానే ఇటువైపు కూడా అంతా తవ్వారు. దీనిపైన సైక్లింగ్ ట్రాక్ అయితే వస్తుందంట. చూస్తారు కదా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసాము. ఈ మంచినీటి పైపులు మళ్ళీ రీప్లేస్మెంట్ కోసం అని చెప్పి అంత పనులు చేస్తున్నారు. ఇక్కడైతే ఈ విధంగా పనులు చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంతమంది వర్కర్స్ ఉంది. ఈ క్రేన్స్తో అయితే పనులు జరుగుతున్నాయి. అలానే ఇక్కడ కూడా చూడండి అంతా ఎలా తవ్వు అయితే పెట్టారో. సీడాక్సిస్ రోడ్ దగ్గర అంతా సందడిగా అయితే ఉందండి. ఎంత పిక్ చేస్తున్నారన్నమాట. అది ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తున్నారు. చేసి ఇదంతా సెట్ చేస్తున్నారు అన్నమాట. ఇటువైపు చేశారు. ఈ రోడ్లో కూడా మొత్తం ఈ మంచినీటి పైపు లైన్కి ఈ దక్షిణమానం పనుల కోసం అంతా చేస్తున్నారు. అలానే సైడ్ అంతా క్లియర్ చేశారన్నమాట. ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఇదిగోండి మీరైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్యాంకులు అనమాట. 28వ తారీఖు భూమి పూజ అని చెప్పని అంటున్నారు. అంతా ల్యాండ్ క్లియర్ అయితే చేసుకుంటున్నారన్నమాట. ఇంకా ఇవి కూడా పనులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఎన్ని వరుసగా పక్క పక్కన అయితే వచ్చినాయి అనమాట ఈ బ్యాంకులన్నీ. అవి కూడా మొత్తం పక్కన చేస్తున్నారు. భూమి పూజ అయిన తర్వాత ఇంక కన్స్ట్రక్షన్ కూడా అయితే మొదలైంది. ఇదిగోండి మీరైతే చూడొచ్చు ఇక్కడ ఈ 4 కార్యాలయాల దగ్గర కూడా ఎలా ఉందో. ఇది ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళకైతే కనుక ఇక్కడ ఈ కార్యాలయాల్లో అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. అలానే ఒకసారి సిఆర్డీఏ బిల్డింగ్ దగ్గర కూడా ఎలా ఉంచుకుంటాం. మొత్తం ఈ 4 బ్లాకుల దగ్గర కూడా ఇక్కడ అయితే ఉందన్నమాట ఈరోజు. ఇదిగోండి మనం ఇప్పుడైతే ఏపీ సిఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత సందడిగా అయితే ఉందో. అలానే ఈ బిల్డింగ్ దగ్గర మరి కొన్ని రోజుల్లో ఈ అన్నా క్యాంటీన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఇదేనండి, ఇది వచ్చేసి అన్నా క్యాంటీన్ అనమాట. ఇది కూడా చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ అయితే చేస్తారు. చూడండి అసలు ఎలా ఉందో. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు సిఆర్డీ బిల్డింగ్ దగ్గర ఇన్ని వెహికల్స్, ఇంతమంది అయితే ఉన్నారు. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట.
ఇక్కడ కూడా అంతా ఈ టవర్స్ కూడా చాలా వరకు అయితే పూర్తి అయితే అయిపోయినాయి. ఇక బయట వచ్చేసి కలర్స్ అయితే వేస్తున్నారన్నమాట. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ ఎమ్మెల్సీ ఈ టవర్స్, అలానే అక్కడ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల టవర్స్ కి సంబంధించి అయ్యేది ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ ఇవి కూడా మీరే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉన్నది కూడా. కానీ ఈ పనులు కూడా అయితే చాలా త్వరగా అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంత కలర్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా EPCRDA, ఇది వచ్చి బ్యాక్ సైడే ఈ ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉంటాయి. ఇంకా వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా లాంగ్ కూడా పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఈ మంచినీటి పైపులు వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ చేయాలి. మనకి EPCRDA ముందు వరకు అయితే చేశారు కదా, ఇంకా ఇక్కడ వరకు అంతా ఇంకా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. అలాగే మనం ఇప్పుడు డైరెక్ట్ గా హైకోర్టు వైపు వెళ్ళి చూద్దామండి. ఇవ్వండి చూస్తున్నారు కదా ఈ ఎమ్మెల్సీ టవర్స్ అన్నమాట. ఇవి కూడా చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయినాయి. కొంచెం ఇంటీరియర్ గా పెండింగ్ ఉంటే ఆ పనులు అయితే చేస్తున్నారన్నమాట. అలానే ఈ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఈ పనులు అయితే చేస్తున్నారండి. కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి బిల్డింగ్స్. మనం జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ జడ్జెస్ మినిస్టర్స్ బంగ్లాకి సంబంధించి అంతా పనులు జరుగుతున్నాయి. అంతా ఐరన్ అంతా బెంచ్ చేసుకుంటున్నారు. ఇవి కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారండి ఇటువైపు కొత్త కన్స్ట్రక్షన్. అలానే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు జడ్జెస్ బంగ్లాస్ పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ఎంతమంది కార్మికులు ఉన్నారో చూడండి. ఇదిగోండి ఇది కూడా మొత్తం రీసెంట్ గానే చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు. ఒక చోట కూడా కన్స్ట్రక్షన్ దగ్గర వర్కర్స్ తో కలకలాడుతుంది అనమాట ఈ జడ్జెస్ బంగ్లాస్ దగ్గర కూడా. కొన్ని అయితే కంప్లీట్ అయితే చేశారండి. కొన్ని కంప్లీట్ చేసిన బంగ్లాస్ ఇవి చూడండి, చూడటానికి ఎంత బాగున్నాయో. ఇదిగోండి మనం ఇప్పుడు AIS ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి రాజధాని ప్రాంతంలో. అసలు ఈ పనుల మటుకి చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిపోయిన బంగ్లా అన్నమాట. ఇప్పుడే కొంతమంది అయితే డ్యూటీ నుంచి దిగారన్నమాట. కొంతమంది అయితే ఇంకా చేస్తున్నారు పనులు. ఈ 115 బంగ్లాస్ దగ్గర కూడా ప్రజెంట్ స్టేటస్ అయితే ఇదన్నమాట. అది కూడా 2 లోన్ వరకు పనులు చేస్తున్నారు.
ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు. ఈ 2వ ఫ్లోర్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న స్టేటస్ అయితే ఇదనమాట. ఇదిగోండి ఈ 4 ఈ బంగ్లాస్ కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి మొత్తం చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో. ఇదండి, ఒకసారి ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అక్కడ. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందన్నది మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్ వాల్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. అది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. టవర్ 1, టవర్ 2 దగ్గర ప్రజెంట్ అయితే ఈరోజు ఈ విధంగా అయితే ఉంది. అలానే 3, 4 దగ్గర కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇంకా ప్రాపర్గా అయితే ఇక్కడ వర్క్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ సైడ్ ఇది మొత్తం క్లియర్ చేసుకొని ఈ వాల్ అయితే పనులు చేస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఐకానిక్ టవర్స్ 3, 4, 5 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ ఈ టవర్ 5 హెచ్ఓడి టవర్ దగ్గర పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. మీరే చూస్తున్నారు కదా, భారీ భారీ మిషనరీ అయితే ఈ కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఈ కంకర్ ని మిక్సర్ చేసిన మిషన్ కూడా అయితే అటు నుంచి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ టవర్ 3, 4, 5 దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ 1, టవర్ 2 కన్నా ఇక్కడ టవర్ 3, 4, 5 దగ్గర అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. మీరే చూడొచ్చు, ప్రతి ఒక్క టవర్ దగ్గర కూడా ఏ విధంగా ఉందన్నది మనం చూపించాం. అంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి పనులు జరుగుతున్నాయి లేదా అని చూపించమని చెప్పి అడుగుతారు. అందుకని చెప్పి మనమైతే ఉన్నది ఉన్నట్లుగా అయితే చూపిస్తున్నాం అనమాట. ప్రజెంట్ మీరైతే చూసారు కదా, ఈ కన్స్ట్రక్షన్ హెచ్ఓడి టవర్స్ కి సంబంధించి సరౌండింగ్ జరుగుతున్న పనులు అయితే హోరాహోరీగా జరుగుతున్నాయండి. ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అలానే టవర్ 3, టవర్ 4 దగ్గర కూడా చాలా స్పీడ్గా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారన్నమాట. మీరే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది. అది కూడా రాజధాని ప్రాంతంలో మొత్తం ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా పనులు అయితే కొంచెం మొదలైనాయండి. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా అంతా ఈ పనులు అయితే స్టార్ట్ చేశారండి. హైకోర్టు దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ వర్కర్స్ కోసం అని చెప్పి షెడ్యూల్ ఏర్పాట్ల కోసం అంతా సెట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఈ హైకోర్టు దగ్గర అయితే ఇలా ఉందన్నమాట. ఇదండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి.